గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతి దినోత్సవం సందర్భంగా ప్రసన్న వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. పొట్టి శ్రీరాములు గారు ప్రముఖ స్వతంత్ర సమరయోధులు. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సాధనకై ప్రాణాలు అర్పించి అమరజీవిగా కీర్తి పొందారు. పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లాలోని పడమటిపల్లె గ్రామంలో 1901వ సంవత్సరంలో తండ్రి గురవయ్య, తల్లి లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. వీరి పాఠశాల విద్యను చెన్నైలోను, ఇంజనీరింగ్ విద్యను ముంబైలో అభ్యసించారు. ఆ తర్వాత రైల్వేలో చేరి నెలకు 250 రూపాయలు జీతంతో ఉద్యోగం సంపాదించారు. ఆ తర్వాత సీతమ్మతో వివాహము జరిగినది. వీరికి ఒక మగబిడ్డ జన్మించి 5 రోజులు గడవక ముందే చనిపోవడం జరిగింది. కొంతకాలానికి సీతమ్మ క్షయవ్యాధికి గురయ్యి మరణించడము జరిగింది. ఈ కారణం చేత పొట్టి శ్రీరాములు గారు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తనకున్నటువంటి ఆస్తిని తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు రాసి ఇచ్చి గాంధీజీ పిలుపు మేరకు సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. మానవ సేవయే మాధవ సేవగా భావించి గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో నడుచుకున్నారు. అయితే అనేక ఉద్యమాల్లోనూ సత్యాగ్రహంలోనూ పాల్గొని అనేకసార్లు జైలు శిక్షణ కూడా అనుభవించారు. నెల్లూరు జిల్లాలోని మూలాపేటలో వెలసి ఉన్నటువంటి వేణుగోపాల స్వామి దేవాలయంలో దళితుల ప్రవేశం కొరకు నిరసన వ్రతం చేపట్టి వారికి ప్రవేశం కల్పించారు. 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్రం లభించినప్పటికీ తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రము ఏర్పడలేదు. దీని కొరకు అనేక సార్లు ఉద్యమాలు చేశారు. ఎందుకంటే తమిళుల చేత అవహేళనకు గురి కావడం అనేది జరిగింది కావున. అంతేకాకుండా రారాజీ గారు తెలుగువారు ఆరంభ సూర్యులు మాత్రమే అని ఎద్దేవా చేశారు. ఒకరోజు సమావేశంలో ఆచార్య రంగ గారు ఎవరైనా ఆత్మార్పణ చేసుకోకపోతే తెలుగు రాష్ట్రము సాధ్యపడేలా లేదు అని అన్నారు. దానిని సీరియస్గా తీసుకొని పొట్టి శ్రీరాములు గారు 1952 అక్టోబర్ 19వ తేదీన మద్రాసులోని శ్రీ గులుసు సామమూర్తి గారి ఇంట్లో ఆమర నిరాహార దీక్షను చేపట్టారు. 58 రోజులు దీక్ష తరువాత 1952 డిసెంబర్ 15వ తేదీన పరమపదించారు. అయితే ఎప్పుడైతే పొట్టి శ్రీరాములు గారు మరణించారని తెలియగానే తెలుగు ప్రజల్లో ఆందోళనలు మొదలైనవి. పొట్టి శ్రీరాములు గారు అమర్ రహే అంటూ నినాదాలు చేపట్టారు. అంతేకాకుండా హింసాత్మక కార్యక్రమాలు కూడా గురి చేశారు. దీన్ని గమనించినటువంటి అప్పటి కేంద్ర ప్రభుత్వమైన నెహ్రూ గారు లోక్సభలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నారని ప్రకటన చేశారు. అయితే 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దీనికి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం గారు ఉన్నారు. అదేవిధంగా 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అవతరించినది. దీనికి ముఖ్యమంత్రి నీలం సంజీవారెడ్డి గారు. అయితే తెలుగువారి ప్రత్యేక రాష్ట్రం కోసం అమరజీవిగా పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారు. కావున మనం పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులుగా గుర్తింపు పొందారు. ఈయన సంస్కరణార్థము ఆంధ్ర రాష్ట్రంలోని తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములుగా పేరు పెట్టారు. అదేవిధంగా ఈయన జ్ఞాపకార్థం నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పిలవడము జరుగుతుంది. పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆశయాలను, నిరాడంబరత, త్యాగబుద్ధిని అలవర్చుకోవడమే మనము ఆయనకి ఇచ్చేటువంటి నీరాజనం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.